మరి అయ్యగారికి వందనాలు. వచ్చిన సహోదరులు అందరూ మరి గత వారం నుండి వారం వరకు ఆయన రెక్కల కింద మరి నన్ను కాచి కాపాడిన కుటుంబాన్ని నన్ను కాచి కాపాడినందుకు ఆయనకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేనండి. మరి పేతురికి యాక్సిడెంట్ అయినప్పుడు మరి నాకు తెలియదు పేతురికి యాక్సిడెంట్ అయిందని. ఆదివారం ఆ రోజు మందిరం రాకుండా వెళ్ళిపోయాడు. మందిరం రాకుండా వెళ్ళిపోతే సమయాలు ఫోన్ చేసి ఆధార్ కార్డు అవి తీసుకుని నువ్వు దొంగల ఇంటికి వచ్చే నేను వచ్చేస్తున్నాను అని అన్నాడు. నాకు తెలీదు పేతురికి దెబ్బ తగిలిందని నాకు తెలియదు. మరి తెలియనప్పటికీ ఆధార్ కార్డు అవి ఇచ్చుకుని ఎందుకు అని అడుగుతున్నాను. నేను చెప్పట్లేదు ఆయన నన్ను అని. నేను దొంగల ఇంటికి ఆధార్ కార్డు ఇచ్చుకుని వెళ్ళిపోయినప్పటికీ మరి సమయాలు నన్ను తీసుకెళ్ళిపోయాడు సెంటర్కి తీసుకెళ్ళిపోయినప్పటికీ సెంటర్లోనూ పేతుర్ని కారెక్కిచ్చేస్తున్నారు నేను వెళ్ళినప్పటికీ. నాకు తెలియదు పేతురు దెబ్బ తగిలిందని. పేతురు దెబ్బ తగిలింది అంటున్నారు. ఏంటనుకోండి ఆధార్ నా దగ్గర అసలు డబ్బులు అసలు లేవు, పనిముట్లు మాత్రం ఉన్నాయి. ఆ పనిముట్లు ఇచ్చుకుని అదరాబెదరన ఇంకా కారు మీద వెళ్ళిపోయాము. ఆదివారం ఆ రోజు ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళాలో తెలియట్లేదు నాకు. ప్రభువా నాకు దారి చూపించయ్యా, మరి నాకు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలో తెలియదు. అలా ఆదివారం ఒకటి మరి అన్ని హాస్పిటల్ సెలవు ఏమన్నాయి అనుకున్నా అని ప్రార్థన చేసుకున్నాను. నేను కారులో ప్రార్థన చేసుకుని అది లక్షణకు ఫోన్ చేశాను. నేను డోలక్ సినిమాలో అబ్బాయికి మా మరిది గారికి ఫోన్ చేసాయ్యా, మరి పిల్లోడిని ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియదయ్యా, దెబ్బ తగిలిందయ్యా అంటే సూర్య హాస్పిటల్ ఉంటుంది వదిన, తీసుకెళ్ళిపో, నువ్వు గమని అక్కడ జాయిన్ చేస్తే తర్వాత చూసుకోవచ్చు వదిన అన్నాడు. అంటే నేను సూర్య హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే నేను ఆదివారం జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకుని ఎక్స్రే తీసినప్పటికి కాలు ఇరిగిపోయింది, మొత్తం బెనిక్ కింద వచ్చి మొత్తం ముడిసి ఇరిగిపోయింది అన్నాడు. కాలు ఇరిగిపోయింది, మరి చిమ్మండి కట్టి వేయమంటావా లేకపోతే రాడ్లు మరి ఆపరేషన్ చేస్తాను, మరి చిన్న ఆపరేషనే, మళ్ళీ నీకు తీసేస్తాను 10 నెలల్లోనే అన్నాడు. అన్నప్పుడు నేను ఏం చేశాను, నాకు ఆలోచించుకుంటే ఆలోచన వస్తలేదు అసలు. ప్రభువా ఇలా అంటున్నారు ఏంటయ్యా, మరి ఆపరేషన్లో ఈయన ఎప్పుడు చేయించుకోలేదు. నాకు చిన్న ఆపరేషన్ తప్ప పెద్ద ఆపరేషన్లు కానీ ఇవి కానీ నాకు అసలు తెలియకపోయినప్పటికి నేను అనుకున్నాను, మా అమ్మ మా మరిది గారు మేము ముగ్గురు ఆలోచించుకుంటున్నాక మాకు ఏం తెలియలేదు. అవి ఆపరేషన్ చేయించవచ్చో చేయించుకోవడం తెలియదు అని నేనేమన్నానంటే, అయ్యా చేసేయండి అయ్యా సార్, చేసేయండి సారు అని అన్నాను. అయితే ఆ రోజు రేపు పెడతాను, రేపు పొద్దున్న కడతాను, రేపు పొద్దున్న ఆ రోజు పెట్టి నీకు ఆపరేషన్ చేస్తాను అన్నాడు. సరేనని నేను ఏం చేశాను, పెట్టండి అయ్యా అన్నాను. ఆ తెల్లారి పొద్దున్న ఆపరేషను. ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవటం తెలియదు కదా. పేతురేమో మనిషి ఏమో డల్ అయిపోయాడు. అసలు ఆ మనిషిలోనూ కలలేదు, అసలు ఊలికి తెలియదు, పలికి తెలియదు. ఆపరేషన్ డ్రెస్ వేసారమ్మా, బట్టలన్నీ తీసేసింది. ఇది ఆపరేషన్ డ్రెస్ వేసినప్పటికి అస్సలు మనిషి మనలో లేడు. అసలు అదోలాగా అయిపోయి నీరసం అయిపోయాడు. మా చెల్లో పక్కన, మా మరిది గారు పక్కన, మా అమ్మ పక్కన, నేను పక్క, మా తమ్ముడో పక్క గుళ్ళు ఏడుతున్నాం. కానీ అడిగి ధైర్యం చెప్పలేకపోతున్నాను. నేను ధైర్యంగా ఉంటున్నా చెప్పలేకపోతున్నాను అని. అయ్యా నేను ప్రార్థన చేసుకున్నాను, అయ్యా శ్రామంగా ఆపరేషన్ అయిపోతాయా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, ఆ ఇంటికి తీసుకెళ్ళినట్టునే కోట పెట్టుకుంటాను, సుత్తి కొడకమనుకున్నాను. మరి ఆ బిడ్డకి ఆపరేషన్ అయ్యింది. మరి ఆపరేషన్ కూడా నడుము ఉంచేసి ఎండు పోసుకు ఆపరేషన్ చేస్తున్నారంట. మరి నాకు ఇంజక్షన్ చేస్తున్నాడంట, నాకు తెలీదు. ఇంజక్షన్ చేస్తున్నాడు, నడుము లాగుతుందని ఓడి. కానీ నేను అనుకున్నాను నా బలహీన తక్కువైపోయి లాగుతుందేమో అనుకున్నాను. అని అయిపోయింది. 10 నెలలు 3 నెలలు మందులు ఇచ్చి ఇంకా వీడికి మందులు ఇవ్వను తగ్గిపోద్ది అని అన్నాడు. మొన్న మే నెలలో తీసుకెళ్తే కాలేజీకి ఓ సబ్జెక్ట్ ఆగిపోయింది. సబ్జెక్ట్ ఆగిపోతే, అయ్యా మరి సబ్జెక్ట్ ఆగిపోయింది సార్ అంటే, ఆ సబ్జెక్ట్ రాసికి తీసుకురా నేను ఆపరేషన్ చేస్తాను అన్నాడు. అన్న తర్వాత సర్లే సబ్జెక్ట్ రాసేసాడు. 3 రోజులు రాసేసాడు. రాసేసిన తర్వాత మళ్ళీ ఆదివారం మందిరానికి వెళ్ళాం. ముందుటి వారంలో మందిరానికి వెళ్తే మరి పేతురు ఎక్కడ పడిపోయాడో తెలీదు. ఆయనకి జ్వరము అసలు. ఈ ప్రతి నేను లేను, ఆ రోజు వెళ్ళాను పనికి వెళ్తలేదని ఆ రోజే పనికి వెళ్ళాను. నేను మా నాన్న వచ్చారంట. వచ్చినాడికి ఆడికి బాగా ఫుల్గా జ్వరం. డాక్టర్కి ఫోన్ చేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోతే ఆయనకి సెలాన్లు వేసారు. సెలాన్లు వేసిన తర్వాత ఆయన తగ్గింది. మళ్ళీ నాకు జ్వరం. అసలు నాకు జ్వరం వస్తుంది కానీ తగ్గిపోద్ది అంటున్నాను. నాకు విపరీతమైన మెడ నొప్పు,
అసలు చచ్చిపోదాం అనిపించేది, అసలు ఇంటికి బతుకుతున్నాను అనిపించేది. అసలు అంత జ్వరం వచ్చేసింది. నా తర్వాత సమయాలకి మా ముగ్గురు జ్వరాలతో మేము పడి ఉన్నాం. బుధవారం అయ్యగారు వచ్చాడు ప్రార్థన చేయడానికి. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాక అంతా నెమ్మదిగా ఉంది, తగ్గింది. తగ్గిన తర్వాత మేము ముగ్గురికి జ్వరాలతో ఉన్నామని పిల్లోని తీసుకెళ్ళలేదు. జ్వరం తగ్గితేగా తీసుకెళ్దామని తీసుకెళ్ళాను. మొన్న బుధవారము ఆపరేషన్, మళ్ళీ తిరిగి ఆపరేషన్ కానీ వెళ్ళాము ఇద్దరమే. ఆడంక నేను చూస్తున్నాను, నా వెంక నేను అంటున్నాను, మరి వెనకమల్ల ఎవరో రావట్లేదురా. వాళ్ళ నాన్న అడిగితేనేమో ఆపరేషన్ చేసినప్పుడు వస్తాను అన్నాడు. మేము ఇద్దరమే చర్చి కాడ దిగేసి ప్రార్థన చేసుకుని, అయ్యా వెళ్తున్నాం, మరి నువ్వే నాకు మేలు చేయాలి అనుకుని ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోయి సారకు కనిపించి చూపించుకున్న తర్వాత ఆ రోజు పెట్టేస్తున్నాను, ఇప్పుడు వాడికి ఆపరేషన్ రేపు చేసేస్తానమ్మా అన్నాడు. అంటే నేను అనుకున్నాను హాస్పిటల్ ఉండిపోలేము అనుకుని బట్టలు ఎన్నట్టుకు పోయాం. 8 దాకా ఉండి వెళ్ళిపోమన్నాడు. హాస్పిటల్ నుంచి రేపు పొద్దున్న టిఫిన్ ఎట్టి తీసుకురమ్మన్నాడు. ఆ రోజు తుఫాను గట్టిగా వర్షం వచ్చేస్తుంది. ఆ వర్షానికి వచ్చాము ఇద్దరం. మనం ఆటో దొరికింది, మళ్ళీ చర్చి కాడికి నడిచి వచ్చేసి ఆటో ఎక్కేసాము ఇద్దరం. ఆటో ఎక్కేస్తే మళ్ళీ సమయంలో సెంటర్కి వచ్చి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లక్షవారం మళ్ళీ పొద్దున్నే ఆడికి 8 గంటల దాకా, 8 గంటల నుంచి ఏమి ఎట్టకూడదు, 3 గంటల దాకా ఆపరేషన్ చేస్తేనే. ఆడికి 8 గంటలకి టిఫిన్ ఎట్టి తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడు డ్రెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనిషి మారిపోయాడు. ఆపరేషన్ చేత తీసుకుపోతున్నారేనో మరి ఏంటో, అసలు మాట్లాడట్లేదు. మా అమ్మ ఆడంకే చూస్తుంది, ఏం మాట్లాడతలేదు అసలు. ఇదేంటి మన ఇదిగా ఉన్నాడు, మన ఇదిగా ఉన్నామేంటి బాబా అంటున్నాను. అది మాట్లాడుతున్నాను, ఇది మాట్లాడుతున్నా, ఏం మాట్లాడతలేదు, చెప్తలేదు అని. ఇద్దరిని తీసుకెళ్ళిన తర్వాత పేదరిని తీసుకెళ్ళారు. పేదరిని తీసుకెళ్ళి తీసేసారు, ఆపరేషన్ చేశారు. మరి చేసి మళ్ళీ క్షేమంగా ఇంటికి మళ్ళీ దేవుడు తీసుకొచ్చేసాడు. మరి ఆ వార్డులో కూడా మేమిద్దరమే. పగులు ఉండేవారు ఎవలోకులు, రేత్రి ఎవరు ఉండేవారు కాదు. ఓ రోజు మా చెల్లి వచ్చింది. అలాగా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి మరి ఆయన కాళ్ళలో మరి ఎన్నో డబ్బులు అయిపోవాలి మరి. కానీ దేవుడు ఎంత మేలు చేశాడంటే మరి డబ్బులు అవ్వకుండా ఆడికి ఆపరేషన్, మాకు పైలెట్ డబ్బులు అవ్వే. మరి ఆడికి కాలుకి బాగా చేయించాలంటే మా డబ్బులు పెట్టుకుని బాగా చేయించలేను. మరి దేవుడు మా అందరి నుండి మరి అని కాలు మరి ఎంతగానో మరి చక్క అయిపోయిందమ్మా, నీకు భయం లేదు, ఇంకా రాడ్లు తీసేవచ్చు అన్నాడు. చేస్తాడు. కుట్లకి మళ్ళీ మంగళవారం తీసుకురా ఇమ్మని చెప్పాడు. ఆ రోజు శ్రీ చేసి మళ్ళీ ట్యాబ్లెట్లు కూడా వాళ్ళే ఊరికి ఇచ్చారు. వాళ్ళే డబ్బులు ఎట్టిస్తారు అందు ట్యాబ్లెట్లో కూడా. ఇంకా బాగానే ఉందిరా, నువ్వు శుభ్రంగా నడు నీట్గానా అని చెప్పాడు మరి డాక్టర్ గారు. మరి అడికి ఎన్ని పూసలు ఆగేస్తున్నాను, మళ్ళీ ఎన్ని పూసకేసి వేసారు. ఇండేషన్ మత్తి ఇండేషన్ అసలు రేత్రి నిద్రగట్లా. నాకు ఎన్ని పూసలు నొప్పి వచ్చేస్తుందమ్మా. ఆయన కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం, నా కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తారండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ఈ కుటుంబం కొరకు మరి స్టాప్ చేయి. ట్రాక్ పెట్టమంటే నువ్వేం పెడుతున్నావురా? సంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు, సర్వ సంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు, విశ్వమంతా నీవే కదా, ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా, విశ్వమంతా నీవే కదా, ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా. నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదను. సర్వ సంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక జనులను
రక్షించుటకు విడచి ధరకే వచ్చితివా ఈ లోక జనులను రక్షించుటకు పరమును విడచి ధరకే వచ్చితివా సిల్వలో రక్తము కాచి మా కొరకే నీవు ప్రాణం పెట్టితివా సిల్వలో రక్తము కాచి మా కొరకే నీవు ప్రాణం పెట్టితివా మృత్యుంజయుడై తిరిగి లేచితివా మృత్యుంజయుడై తిరిగి లేచితివా నిన్ను ఆరాధించి గణపరుతును నిన్ను స్తుతించి కొనియాడెదన్ నిన్ను ఆరాధించి గణపరుతును నిన్ను స్తుతించి కొనియాడెదన్ సర్వ సంపదల మహనీయుడా సర్వలోకాల రారాజువు అందరూ చప్పట్లు కొడదాం ప్రభుని స్తుతిద్దాం గ్లోరీ హల్లెలూయా పరలోక మహిమను మాకీ చూటకు ఆ మహిమ రాజ్యములో మమ్మును చేర్చుటకు పరలోక మహిమను మాకీ చూటకు ఆ మహిమ రాజ్యములో మమ్మును చేర్చుటకు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము చెప్పెను యేసయ్యా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము చెప్పెను యేసయ్యా మా కొరకు నరుడుగా వచ్చిన ప్రభువా మా కొరకు నరుడుగా వచ్చిన ప్రభువా నిన్ను ఆరాధించి ఘనపరుతును పాడాలందరూ నిన్ను స్తుతించి కొనియాడెదన్ నిన్ను ఆరాధించి ఘనపరుతును నిన్ను స్తుతించి కొనియాడెదన్ సర్వ సంపదల మహనీయుడా సర్వలోకాల రారాజువు విశ్వమంతా నీవే కదా ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా విశ్వమంతా నీవే కదా ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా నిన్ను ఆరాధించి ఘనపరుతును నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను ఆరాధించి ఘనపరుతును నిన్ను స్తుతించి కొనియాడెదను సర్వ సంపదల మహనీయుడా సర్వలోకాల రారాజువు ఆ మహిమ మేఘమును మా కొరకు పంపి మధ్యాకాశములో విందును చేసి ఆ మహిమ మేఘమును మా కొరకు పంపి మధ్యాకాశములో విందును చేసి పెళ్లి కుమారుడుగా నీవు నిలాచి నీ దివ్య స్వరూపమును మనసార కాంక్షించి పెళ్లి కుమారుడుగా
నీవు నీలాచి నీ దివ్య స్వరూపమును మనసార కాక్షించి వధువునై నీలో ఆనందించేదా, వధువునై నీలో ఆనందించేదా. నిన్ను ఆరాధించి ఘనపరుతును, పాడదాం. నిన్ను స్తుతించి కొనియాడెదన్, నిన్ను ఆరాధించి అలా పాడాలి. నిన్ను స్తుతించి కొనియాడెదన్, నిన్ను ఆరాధించి కనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదన్. సర్వ సంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు, విశ్వమంతా నీవే కదా, ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా, విశ్వమంతా నీవే కదా, ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా. నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదన్, నిన్ను ఆరాధించి నిన్ను హల్లెలూయా. ఈ మాట రావట్లేదా మీకు? నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడేదన్. వస్తుందా? వస్తుందా? మరి పాలకరే మాట్లాడరే. ప్రియమని దేని బిడ్డలారా, మరొకసారి ఒక్క పల్లవి పాడదాం గట్టిగా, అందరూ చొరవెత్తి పాడాలి. ఎంత అనుభూతిగా ఉంటుందండి. ప్రభువా నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడేదన్. అసలు పాడుతూ ఉంటేనే మన మనసు తెప్పరిల్లినట్టుగా ఉంటుంది. ప్రభువుని కనపరచడం అనేది గొప్ప విషయం కదా, అవునా కదా? దేవుని స్తుతించడం అనేది గొప్ప విషయం. పరదమా పల్లవి. నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను పరదం. నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదన్, నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదన్, నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి కొనియాడెదన్. సర్వ సంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు, విశ్వమంతా నీవే కదా, ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా, విశ్వమంతా నీవే కదా, ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా. నిన్ను ఆరాధించి ఘనపరుతును, పాడదాం. నిన్ను స్తుతించి కొనియాడెదన్, నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదన్, నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మన నోటన స్తుతి ఉండాలి. ఎప్పుడైతే మన నోటన స్తుతి ఉంటుందో సాతానుడు చాలా దూరానికి పారిపోతాడు. అందుకే అనిత్యము మనం ఏదో విధంగా ప్రభువుని ఏం చేస్తూ ఉండాలి? స్తుతిస్తూ ఉండాలి. దేవుని స్తుతించడం ద్వారా మనకి బలమును శక్తిని సాతానికి
అపజయము, ఈ రెండు కలుగుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కుమారి సాక్ష్యం చెప్పగా మనం విన్నాం. పేతురు విషయంలో చాలా గొప్ప కార్యమే దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటే, కింద పడుతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో ఎవరు కూడా కానలేని పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి. ప్రియమైన ఇన్నాళ్ళంటండి కర్రలు పెట్టి కొట్టుకునేవారు అట్లా, అయినా కానీ ఎముకలు ఇరిగి కాదంటండి. ఇప్పుడు అలా పడితే ఏమైపోతున్నాయి, ఎముకలు ఇరిగిపోతున్నాయి. అంటే మనుషులకి శక్తి తగ్గింది, బలం తగ్గింది, మన తిన్న తిండ్లన్నీ కలుతివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడు శనగ నూనె అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడు శనగ నూనె అని మనం తెచ్చుకుంటాం, కానీ అసలు ఏడు శనగ నూనె ఎంత ఉంటుంది కేజీలో తెలుసా మీకు? అసలు కేవలం 200 గ్రాములు కూడా ఉండదు. మిగతా 800 గ్రాములు ఏమో, ఏ ఆయిలో ఏంటో అది మనకు అర్థం కాదు. ఒరిజినల్గా 1 కేజీ నూనె, ఏడు శనగ నూనె రావాలి అంటే మనం కనీసం 400 రూపాయలు ఏడు శనగలో కొనాలి. ఆ నూనె రావాలంటే కేజీ. మరి మరి ఎంత కల్తీ అవుతుందో అర్థం చేసుకోండి. అలాగా ప్రతి విషయంలో కూడా కల్తీ తిండిలే మనం తింటూ ఉన్నాం. అందుచేత మనుషులకి ఏం తగ్గింది? బలం తగ్గిపోయింది, బలం తగ్గింది, ఆయుష్ తగ్గింది, అన్నీ తగ్గినాయి. కాబట్టి ఎముకలు ఇప్పుడు మన కిక్కిస్కార్లు ఇరిగిపోయినట్టు ఇరిగిపోతూ ఉన్నాయి. ప్రియులారా, చాలామంది చనిపోతూ ఉన్నారు, పడుతుంటూ చనిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మరి పేతురు విషయంలో చాలా స్వల్పంగా మరి అంత మెయిన్ రోడ్లో పడినప్పటికీ దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం లెక్క నమ్మకం, దేవుని మీద వారు చూపించిన ఆశను బట్టో దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ప్రభునందు ప్రియులారా, 91వ కీర్తన 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుతున్నప్పుడు అక్కడ చక్కటి మాట వ్రాయబడుతూ ఉంటుంది. చూడండి, 91వ కీర్తన 12వ 91వ కీర్తన 12వ వచనం చదవరా. ఇంకా కింద ఏముంటుంది? ఆఖరి వచనం చదువు ఆ పట్టీలో. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, దేవుణ్ణి ఏ కుటుంబం అయితే ప్రేమిస్తుందో దేవుడు వారిని తప్పిస్తూ ఉంటాడంటండి. అపాయాలు, ప్రమాదాలు, రకరకాల విషయాలు లోకంలో జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. దేవుడు అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిశ్చయముగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, అలాంటి సిమెంట్ రోడ్డు మీద ఆ విధంగా ఫాస్ట్గా పడేటప్పుడు చాలా భయంకరమైన ప్రమాదాలు జరగాలి. అటువంటి ప్రమాదం ఏమి జరగకుండా మరి దేవుడు తప్పించి కేవలం ఒక ఎమికి మాత్రమే బేట తీసినట్టుగా విరగడం జరిగింది. ఇప్పుడు మరి చాలా గొప్పగా దేవుడు ఆయన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 42వ కీర్తన 2వ వచనం చదవండి. 42వ కీర్తన 2వ వచనం. అక్కడ దేవుడు ఏమంటాడంటే, అక్కడ మంచి ప్రమాదకరమైన విషయాన్ని తప్పించాను, అతను నన్ను ప్రేమిస్తున్నాడు అన్న దానికి మీకు ఈ చరణాలు పాడాను. ప్రభునందు ప్రియులారా, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నా బలం ఆయనే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటున్నాడు దేవుడు? దేవుడిని ఏమంటున్నాడు? నా బలము ఆయనే, నా బలం ఆయనే. ప్రియులారా, మరి మిమ్మల్ని అడిగాను అనుకో అదే మాట, మీ బలం ఏంటమ్మని అంటే ఏముందండి అయ్య గారు, ఇలాగే చేసుకోండి.
ఒక ఆయన్ని అడిగాను, అయ్యా నీ బలం ఏంటి అని అడిగితే, అయ్యా ఏముందో బాబు, నాకు ఆ పొలమే లేకపోతే ఇంకెక్కడుందండి నాకు బలం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. చెప్పండి, కొందరికి ఆస్తి బలం. ఇంకో బ్రదర్ని అడిగాను, అయ్యా నీ బలం ఏంటి అని అంటే, ఏముందండి మంచి ఉద్యోగం చేస్తున్నాను, 50,000 వస్తున్నాయి, ఇదే నా బలం, ఆ ఉద్యోగం లేకపోతే ఇంకేముందండి అన్నాడు. అంటే మనుషులకి లోకంలో సంపాదన కొంతమందికి బలం, ఆస్తి ఉంటే కొంతమందికి బలం, ఇంకా కొంతమందికి ఎవరైనా వాళ్ళకి ఏ అధికారైనా వారి ఇంట్లో ఉంటే ఆయనే మాకు బలం. ఇలాగ రకరకాలైన బలం. బాగా డబ్బు ఎక్కువ ఉందనుకోండి, అదొక రకమైన బలం. కానీ దావీదు ఏం చెప్తున్నాడు? దేవుడే నాకు బలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటున్నాడు ఆయన? దేవుడే నాకు బలం. అంత పిచ్చిగా దేవుణ్ణి దావీదు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని ఏం చేస్తాను? తప్పిస్తాను. అపాయాలు వచ్చినప్పుడు తప్పిస్తాను, కీడు కలిగినప్పుడు వారిని తప్పిస్తాను, నాశనం వరకు వచ్చినప్పుడు నేను తప్పిస్తాను, వారికి చేటు వచ్చినప్పుడు కూడా నేను తప్పిస్తాను అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, సరే దావీదు ఇంత గొప్పగా నమ్మకంగా ప్రేమిస్తున్నాడు కదా. ఒకసారి దావీదు ఉన్న దేశంలోనికి శత్రువు వచ్చాడు. అతడు గొలియాతు. ప్రియులారా, గొలియాతు శత్రువు వస్తే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అతడు ఛాలెంజ్ విసిరాడు. ఇదిగో మీకు 5 రోజులు గడువు ఇస్తున్నాను, ఈ 5 రోజుల్లో కాక మీరు మీ దేశం యుద్ధ సైన్యం వచ్చి మమ్మల్ని ఓడించుకుని మీ దేశాన్ని మీరు కాపాడుకోండి అని చెప్తే, అప్పట్లో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే చెప్పండి? సౌలు రాజు. ఈ సౌలు రాజు ఆ గొలియాతును చూసి, వచ్చేవాడు ఛాలెంజ్ చేసినవాడు ఒక్కడే కానీ వచ్చినవాడు మాత్రం ఒక్కడ కాదు. ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు. ఎంతమంది? 5 వచ్చారు. 5 వచ్చి బరిలోకి ఒకడు దిగాడు. ఆ దిగిన వాడే గొలియాతు అని అనాలా? మీకు తెలియదా ఏంటి కదా? తెలుసా? మరి మాట్లాడరే? దేవునికి స్తోత్రం. నేను ఈరోజు గొలియాతు గురించి తెలుసు, దావీదు గురించి తెలుసు అని మీరు అనుకోవచ్చు, కానీ నేను మరొక అంశంలో మాట్లాడుతున్నాను. మీకు అర్థమైందా? ఏ అంశం చెప్పండి? మంది తనను ప్రేమించే వారిని ఆయన తప్పించెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నిజంగా దావీదు జీవితంలో మనం చూస్తాం, ఆ గొలియాతు వచ్చి ఛాలెంజ్ విసిరితే సౌలు జడిసిపోయాడు, యుద్ధ సైన్యం దడిచిపోయింది, పారిపోయారు. వాడు 5 రోజులు ఇచ్చాను అంటున్నాడు. ఎవడైనా వస్తాడా, యుద్ధం చేస్తారని ఎదురు చూస్తున్నాడు సౌలు. ఈలోపు దావీదును తండ్రి పంపాడు. అన్నలగారులు, సైన్యాధిపతులు, యుద్ధము చేసేటువంటి గొప్ప యోధులు, ఒరేయ్ అక్కడ యుద్ధ పంక్తులు కూర్చున్నారంట, వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళు అని దావీదును గొర్రెల కాడ నుంచి పిలిచి రొట్లు ఇచ్చి ఎక్కడికి పంపించాడు? ఆ యుద్ధం జరిగేటువంటి స్థలానికి అడిగి పంపించాడు. పంపిస్తే అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే దావీదుకి మతిపోయింది. అరే ఆడు ఒక్కడు ఉండి ఛాలెంజ్ విసురుతున్నాడు, జీవము లేనివాడు, సున్నత లేనివాడు, జీవము కలిగిన నిజదేవుని కలిగిన ప్రజలని ఇలాగా ఆడు పాడేస్తూ ఉంటే ఎవరు ముందుకు రారే అని దావీదులో ఉన్నటువంటి దేవుని ఆత్మ అతనికి బలమునిచ్చి, ఇతను నేను చంపేస్తాను అన్నాడు. అలాగా ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. దావీదు కూడా, రాజు కూడా ఒక ఆఫర్ ఇచ్చాడు. ఎందుకనంటే దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి. కాపాడుకోపోయేది అనుకోండి, మొదటగా పోయేది ఆయన ప్రాణమే. తీసుకెళ్ళి 2 కళ్ళు పీకేసి సరసల్లా వేస్తారు. జరగవలసింది అది. మిగతా వారు ఎలా ఉన్నా ఆయన సంగతికి ముగిసిపోద్ది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కనీసం ఎవరైనా దేశంలో వస్తారేమో, ఇదిగో వస్తే ఈ దేశంలో అర్ధ దేశాన్ని, రాజ్యాన్ని వానికి ఇచ్చి నా కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు రాజు అవ్వాలంటే
గొప్ప అదృష్టం ఉండాలి కదా. కానీ అర్ధరాజ్యం ఇస్తానంటున్నాడు, పైగా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. కనీసం ఎవడైనా వస్తాడేమో అని ఆ ఆఫర్ ఇచ్చాడు. ఎవడో రాట్లా. ప్రియులారు, ఈ ఆఫర్ ఇచ్చినట్టు దావీదుకి ఏమీ తెలీదు. రొట్టెలు ఇచ్చాడు, అన్నారు తినండి. రే పెందలు కడిగి పో అన్నారు. అలాగని అని ఇలా రౌండ్ తిరిగి వచ్చి నేను నా పక్కన ఉన్నాను గోకి ఈయన నేను చంపేస్తాను. ఒరే నాయన, చూస్తున్నాడు రాజు, ఎవరు వస్తారని. చంపేస్తావా? సరే, మరి నువ్వు చూస్తే చిన్నగా ఉన్నావు, వాడేమో ఎక్కడో ఉన్నాడు. యుద్ధ సైన్యం పారిపోయింది తెలుసా? ఏమయ్యా నాకు అన్నీ తెలీదు. సైన్యాధిపతి పారిపోడు తెలుసా? అయ్యేమో నాకేం తెలీదు. సౌలు రాజు భయపడిపోయి ఇంట్లో ఉన్నాడు తెలుసా? అయ్యేమో నాకేం తెలీదు. చంపేస్తారు. ఒరే బాబు, నీలాంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నాడు, రా అని చెప్పేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టాడు. నిలబెడితే, రాజా యుద్ధము చేయటానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు అనగానే తులుక్కి లేచాడంట. ఎందుకంటే అలాంటి గొప్ప అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, ఎవడన్నా వస్తాడా అని. వచ్చాడని, కానీ అమ్మాయి ఉపశమనం కలిగింది. అయ్యో వచ్చాడు ఒకడా, సరే అని చెప్పేసి తీసుకురండి అని చెప్పేసి రాజు దగ్గర తీసుకుని వస్తే కూర్చుండిపోయాడు. ఈడ యుద్ధ సైన్యాధిపతి పారిపోయాడు, యోధాన యోధులు, యుద్ధం సైన్యం పారిపోయింది, ఈడేం చేస్తాడు అన్నాడు. అప్పుడు చెప్పాడు ఏమనంటే, రాజా, సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం ముందు నేను చెప్పే మాటలు చదవండి. రాజా, నేను గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు గొర్రెల మందలోనికి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎలుగుబంటిని చంపి గొర్రె పిల్లని నేను కాపాడుకున్నాను. అలాగే అదే మందలోనికి మరొకసారి సింహం వచ్చింది. సింహం వచ్చి నా గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ గొర్రె పిల్లను విడిపించి ఆ సింహము నోట్లో నేను పడిపోయాను. ఆ సింహము నోట నుండి, ఎలుగుబంటు నుండి కాపాడిన నా దేవుడు, అబ్బా ఏం చెప్పాడు చూడండి. ఎవరు కాపాడారు? కాపాడిన నా దేవుడు వీడి నుండి కూడా కాపాడుతాడు, నేను యుద్ధం చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఎలా చెప్తాం అలాంటి సన్నివేశాన్ని? ఎలుగుబంటిని చంపేం తెలుసా, సింహాన్ని సీల్చేయం తెలుసా, అవును కదా. అసలు ఎవరు అడగకపోయినా ఊరంతా చాటేసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పైగా బోరెట్టి. ప్రియమంది ఎనిబిడ్లారా, జాగ్రత్తగా గమనించాలి. సౌలు నువ్వెలా చేస్తావరా అని అడిగితే చెప్పాడు, లేకపోతే అప్పుడు దాకా చెప్పలేదు. ప్రియులారా, అలాంటి దావీదు సింహము నుండి కాపాడాడు, ఎలుగుబంటి నుండి కాపాడాడు నా దేవుడు, ఈయన నుండి కూడా నన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడా? నా బలం ఆయనే, నా దుర్గము ఆయనే, నా సమస్తము ఆయనే. అందుకే నా కీర్తనలు పాడించాను. ప్రియమంది ఎరిబెట్లారా, ఇక్కడ వీని దగ్గర పాడును, ఈ గొలియాతును బట్టి పాడిన పాడండి తెలుసా? నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా చేయ. నా దీపమును, నా చీకటిని వెలుగుగా చేయ. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపుల చేర్చిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా దీపాన్ని వెలిగించేవాడువు నీవే, నా ఎదుటనున్న చీకటి,
గొలియాతుని ఎలా ఎలా పోల్చాడు? ఇదొక నన్ను ఎదుర్కోబోతున్న ఒక చీకటి, ఈ చీకటిని కూడా పారదోలేవాడు నీవే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చెప్పి దేవుని దగ్గర దేవుని గురించి చెప్పి ఆ యుద్ధ రంగంలోనికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి. మరి సింహాన్ని నుండి కాపాడాడు దేవుడు, ఎలుగుబంటి నుండి కాపాడాడు దేవుడు. మరి గొలియాతు నుండి కూడా కాపాడా? గొలియాతు ముందుకు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గొలియాతు చూసి వీడిని ఏమన్నాడో తెలుసా? మీరు చదివితే ఈ చిత్రంగా ఉంటాయి మాటలవి. ఏవరా, ఇశ్రాయేలులో మగవాడనేవాడు లేడా? మేకపిల్లను పంపారు నా దగ్గరికి. ఏమంటున్నాడు? మేకపిల్ల అంట. అంటే అంత చిన్నగా ఉన్నాడు, అంత తక్కువైన వాడు గనుక నన్ను హేళన చేయటానిక, నన్ను అవమానించటానిక ఇలాంటి వాడిని పంపి అని హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడాడు గొలియాతు. కానీ దావీదు అన్నాడు, అలా మాటలు మాట్లాడుతున్నప్పుడు వెంటనే దండులో ఉంచి పారుగెత్తిపోడు బయటికి. మీరు బైబిల్ అంతా చదివితే అలాగే ఉంటుంది. ఆడ అలా మాట్లాడుతా ముందుకెళ్ళాడు యుద్ధం చేయడానికి. ముందుకెళ్ళిన తర్వాత వాడు ఏమన్నాడు? ఇశ్రాయేలులో మగోడు అన్నవాడు ఎవడు లేడా? నన్ను అవమానించడానికి ఇలాంటి మేకపిల్లను పంపి అపవాసించటానికా మీరు చేసేది అని అంటూ ఉంటే, ప్రియులారా, ఆ మాట్లాడుతూ ఉండగా దావీదు బయటికి పరిగెత్తుకెళ్ళిపోయాడు. అప్పుడు ఎలాగుంటుంది? నిన్ను అంటానే ఉన్నాను అని. ఇప్పుడు మిగతా జట్టు అంతా ఒరే గొప్ప బిళ్ళప్పిచ్చాడు, నేను చంపేస్తానని చెప్పేసి ఆ 4 మాటలు మాట్లాడినప్పటికీ ఇలా బయటకు పరిగెత్తిపోయాడేంట్రా అని చెప్పేసి అక్కడున్న జనం అంతా అనుకుంటున్నారు. సరిగ్గా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఏటు ఒడ్డుకి వెళ్ళి 5 నున్ననైనటువంటి గుండ్ర రాళ్ళు 5 రాళ్ళు అట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళు ఎంతమంది? 5గురు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రాయ, గురు తప్పని రాయ. భయ్య అంత విశ్వాసం అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక్కొక్కడికి ఒక్కొక్క రాయే. ఎంత అపారమైనటువంటి నమ్మకమో చూడండి, ఎంత అపారమైన విశ్వాసమో చూడండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రాయ. అంటే వచ్చింది 5, బరిలో ఉన్నవాడు ఒక్కడే. మరోడు ఒక్కడైపోతే మిగతా 4 ఏమవుతారు? తిరగబడతారు కదా. అందుకని ఒక్కొక్కరికి వెళ్ళి ఆ రాళ్ళు ఎచ్చుకుని మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చాడు. అరే మళ్ళీ వచ్చాడేంటిడు అని. ప్రియులారా, దావీదుకి ఒకే ఒక్క అలవాటు. యుద్ధం చేయాలంటే కవచం వేసుకోవాలి కదా, యుద్ధ కవచం వేసుకోవాలి కదా. మరి మనోడు యుద్ధం చేసినోడు కాదు, కవచం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు రాజు అన్నాడు, నా కవచం వేయండి అడికి అని అంటే రాజు కవచం వేశారు. రాజు కవచం వేస్తే దాన్ని మొయ్యలేక నడలాక వస్తున్నాడు. యుద్ధ కవచమే మొయ్యలేని ఉడివి, ఆడితో యుద్ధం ఏం చేస్తావురా నువ్వేం చేస్తావురని ఇంకా సౌలుకి అవి ఉన్న జీవం కూడా పోయి పోనీడు చేస్తాడు బతాడు ఏది పోనీ అనుకున్నాడు. తీసేయండి యుద్ధ కవచం. ఇంక దావీదుకి ఒకటే ఒడిసెల, అంటే గొర్రెలు ఉన్నప్పుడు రాయి అందులో పెట్టి. ఒడిసెలు తెలుసు మీకు? ఒడిసెలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? జొన్న చేలుల్లో పందిరి వేసుకుని అని విసురుతాడు. అది అక్కడ ఒక చోట పడుతుంది. అంటే పందిరి వేసుకుని పందిరి మీద ఉండి ఆ జొన్న చేలులో కొత్తున్నటువంటి ఆ పక్షులన్నిటిని ఒడిసెలతో విసురుతారనమాట. కొన్ని రాళ్ళు అటుకెళ్ళి పైన ఎట్టుకుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రెలు కాస్తున్నప్పుడు ఒడిసెలెట్టు కొట్టేటువంటి ఆ విషయం ఒకటే తెలుసు. అందుకని 5 రాళ్ళు తెచ్చాడు ఒక్కొక్కడికి. ఒడిసెల్లో ఓ రాయి ఎట్టాడు. పెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా తిప్పుతున్నాడు. గొలియాతు అనుకున్నాడు, ఏంటి ఏదో తిప్పుతున్నాడు ఏంటి, ఏదో తిప్పుతున్నాడు అనుకుంటున్నాడు. ఈడేదో తిప్పుతున్నాడు ఏంటి అని అనుకున్నాడు. తిప్పి సరే నీ సంగతి అయిపోయిందిలే అని అంటున్నాడు అవతల నుంచి. దావీదు మౌనంగానే ఉండి తిప్పుతున్నాడు. సరిగ్గా ఎటు తిప్పాడు. ప్రియులారా, ఎక్కడుంది ఖాళీ? ఎక్కడ ఉంటుంది కుదంతా. తర్వాత కళ్ళుని బట్టి ఆ కొంత పేషాన్ని ఉంటుంది అక్కడ. మళ్ళీ అక్కడ నుంచి శిరస్సు అంతా ఏంటి? కవచం.
అల్లే ఇలా కత్తెట్టి ఇలాగ వేసామనుకో టంగమాట పైకి వచ్చేద్ది. గుండు మీద ఎట్టి ఇలా పొడిచామనుకో గుండు దిగదు. ఎందుకంటే ఇక్కడ అంతా ఏముంటుంది, ఇనుప దట్టి అంటే తెగదు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇనుప దట్టి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇనుప దట్టి. అంటే ఈ చెయ్యి మడచడానికి చెయ్యి తగితే ఇక్కడ ఆడాలా, లేకపోతే ఇక్కడ ఆడితే తెగదు. ప్రియులారా, అలాగా యుద్ధ కవచం ఉంటుంది అన్నమాట యుద్ధం చేసే సైనికులకి. ఇప్పుడు ఆడికి అన్నీ పెట్టుకుని ఉన్నాడు కదా, సరిగ్గా ఎట్టి నసల మీద కొట్టాడు. కొట్టగానే ప్రియులారా, ఎవడైనా నన్ను అక్కడ నుంచి బెడ్డెట్టి కొట్టాడు అనుకోండి, నేను ఎలా పడతాను? ఎలా పడతాను? అటు నుంచి కొట్టారు కనుక ఈడు ఎలా పడ్డాడు? దూరంగా పడ్డాడు, ఎదరక పడ్డాడు. ప్రియులారా, కొట్టింది వీడే, దావీదు కొట్టాడు. కొడితే కొట్టినప్పుడు దెబ్బ తగిలింది కదా, ఇక్కడ రాయ ఎలా పడిపోవాలి కదా. ఎవరన్నా దావడ మీద ఎలా ఎట్టుకుంటారు అనుకోండి, అయ్యి బాబు దెబ్బ చచ్చిపోరు బాబా అని ఇలా పడతారు కదా. అంతేగాని ఇలా కొడితే ఎలా పడతారా? ఒక తన్నిదన్నాడు అనుకోండి, తన్నిన తర్వాత అటు వెళ్తూ పడతారా, లేకపోతే వీళ్ళు వచ్చి తన్ని నీ మీదే పడతారా, నీటి పడతారా? ప్రియమని తినబెట్టలేరా? ఇప్పుడు దావీదు గొలియాతుని రాయిచ్చుకుని ఒడిసెలతో కొడితే రాయి ఎప్పుడు వచ్చింది ఆవిడ కంటికి కనపడలేదు, వదిలేసాడు రాయ. సరాసరి నసలుగా వెళ్తే ఆడేం చేశాడంటే ఇలా బోళ్ళు పడ్డాడు. చెప్పండి, దావీదు కొట్టిన దెబ్బ గొప్పదా? ఎవరు కొట్టారు అసలు? యుద్ధరంగమందు నిలబడేది మనమే కనబడాలి. అర్థమైందా? యుద్ధరంగమందు చెప్పండి అందరూ, యుద్ధరంగమందు మనం నిలబడి కనబడాలి. కానీ యుద్ధం ఎవరు చేస్తారో అది. ఎప్పుడైనా సరే నీ కుటుంబ జీవితంలో కానీ నీ జీవితంలో కానీ ఏ సమస్య ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా నువ్వు ముందు నిలబడు. నువ్వు నిలబడితే మిగతా సంగతి ఎవరు చేస్తారో అది. ఇశ్రాయేలులందరూ ఏడుస్తున్నారు, రాజు ఏమో మంచం ఎక్కాడు, యుద్ధ సైన్యం ఏమో పారిపోతుంది. దేవుడు చూస్తున్నాడు, ఒరేయ్ నన్ను అనరాని మాటలు అంటున్నాడు, నన్ను దూషిస్తున్నాడు, రోషం లేదని అంటున్నాడు, మీ దేవుడు ఏమయ్యాడని అంటున్నారు. కనుక ఎవడన్నా వచ్చి నిలబడని రాని మిగతా కథ చూసుకుంటాను అని ఆయన చూస్తుంటే ఎవడో వచ్చి నిలబట్టదు. రాక వచ్చినోడేమో ఏళం చేస్తున్నారు. రాజు ఏళం చేసే, చూసిన వాళ్ళు ఏళం చేసే, ఇంక మిగతా వాళ్ళందరూ ఏళం చేసే. ప్రియులారా, ఈడు ఎప్పుడైతే బెడ్డ వెళ్ళిందో తెలియదు, ఎవరికి కంటికి కనపడలేదు, ఆడు బొక్కబాలుగా పడ్డాడు. ఒరే ఈడు పరిగెత్తిపోతాడు కదా అంటే దావీదు అంటండి సింహం కంటే ఏకంగా పరిగెత్తివాడంట. చెప్పండి, సింహం కంటే వేగంగా పరిగెత్తివాడంట. ఎవరో? దావీదు. అందుకని ఇటు తుర్రు అంటే పరిగెత్తి దొరకడని, దగ్గరకు వస్తాడని బొక్కబాలుగా పడినట్టున్నాడు. ఎవరో? గొలియాతు. ఆ తర్వాత పీకెట్టుకుని తలకాయ నరికేస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. అందుకే ఇటు తుర్రుమని పరిగెత్తిపోతాడు. అందుకని వీడితో పరిగెత్తడం ఎందుకు, ఆడే వస్తాడని బొక్కబాలుగా పడి ఉన్నాడో అని అనుకుంటున్నారు జనం అందరూ కూడాను. ప్రియులారా, వెళ్తున్నాడు, వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, ఆయన వరలో కత్తి తీశాడు. కత్తి తీసాడు, లెక్కట్లే తింటాడు, లేక తెల్లారిక కంగారు పడుకోకో ఈడేదో చిన్న చిన్న వేసలేస్తున్నాడు ఈయన అని అనుకుంటున్నారు జనాలు. సరిగ్గా కత్తి తీసి వేసాడంతే పీక మీద వేసి ఆడు తలకాయ ఇలా ఎట్టి చూపిదాకా జనాలకి నమ్మకం లేదు. అప్పుడు ఎప్పుడైతే తలకాయ ఇలా చూపించాడో జనాలందరూ కూడా దావీదుకు 10,000, సౌలుకు 1,000 మీద అని. ఇక మిగతా నలుగురు, ఇంకా 4 రాళ్ళు ఉన్నాయి కదా, ఆ డొక్క రాయికే అని చంపేశాడు. ఇక మనల్ని వదిలిపెట్టడానికి వీళ్ళు ఏం చేశారు? పరారు. ప్రభునందు ప్రియమంది ఏర్పెట్టారా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దావీదును ఎవరు తప్పించారు? గొలియాతు నుండి కూడా తప్పించేది దేవుడే. దేవునికి స్తోత్రం. వాస్తవానికి దావీదు సరిపోలేడు గొలియాతుకి. ప్రియమంది ఎరిపెట్లారా, దేవుడే తప్పించాడు, దేవుడే తప్పించాడు. ప్రియమంది ఎరిపెట్లారా, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తానన్నాడు? తప్పిస్తాను, కాపాడుతానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానన్నాడు? కాపాడుతానన్నాడు. ప్రియమంది ఎరిపెట్లారా,
41వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. 41వ కీర్తన 2వ వచనం. యెహోవా నిన్ను కాపాడి బ్రతికించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటండి, మనల్ని కాపాడి బ్రతికిస్తాడంటండి. బ్రతికించేటువంటి దేవుడు. ఎన్నో పలువిధములైనటువంటి శోధనలు మనకు వస్తాయి, అపాయాలు మనకు వస్తాయి. అలాంటి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు మనకి. ఎవరికి చెప్పుకుంటే మన పరిస్థితి మారుతుందో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు, కాపాడేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కాపాడే దేవుడు. చెప్పండి అందరూ, ఆయన కాపాడే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎంత గొప్పవాడంటే, అసలు మనం ఏ మాట చెప్పినా ఆయన నమ్మేస్తాడు. నువ్వేం మాట చెప్పినా నమ్మేస్తాడు. నాకు 1990వ సంవత్సరం అనుకుంటున్నాను. అప్పుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంచుమించు ఇంటికి ఉన్నటువంటి ఆ సముద్ర వారణ తీరానికి ఇంచుమించు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు నాకు గుండెపోటు వచ్చింది. ప్రభు సన్నిధికి వెళుతున్నాను, దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాను, కానీ సరైన సమర్పణ లేదు. ఏదో నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్తాను ఇది అనుకుంటే వెళ్ళడం తప్ప, నా వరకు అయితే నేను సరైన ఏ విధమైన సమర్పణ చేసుకోలేదు. ఏదో దేవుడు అంటున్నారు కాబట్టి నేను దేవుడి గురించి వెళ్ళాలి అదంతే. ఆ గుండెపోటు వచ్చినప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, ఏమన్నానంటే, ప్రభువా, మన్ను నిన్ను స్తుతించదు, ఉపయోగం లేదు నీకు. ఇదిగో ఒకసారి నా మాట నమ్మి నన్ను బ్రతికించావనుకో, నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నన్ను బ్రతికించు అని అడిగాను. దేవునికి స్తోత్రం. 4 మనుషులు మోసుకొస్తున్నారు, గుండెలా పట్టుకున్నాను, నోరు బెగేసాను, వదిలితే ప్రాణం వెళ్ళిపోద్దేమో అనుకుని. అంత క్రిటికల్ పొజిషన్లో నన్ను మోసుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలోపు ఈ సత్తుపండు డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు తీసుకురావడానికి. ఆయన వచ్చేసరికి ఇంచుమించు 3 ఆ టైం అవుతుంది. వచ్చి చూశాడు. మా అమ్మగారిని పిలిచి, మా అమ్మగారు అంటే వాళ్ళందరికీ పరిచయం. మా అమ్మగారు తెలియని వ్యక్తుండ్రు, ఎందుకంటే చేపల వ్యాపారం చేసేది కదా, మంచి తెలియని వ్యక్తుండ్రు అసలు ఈ కాపుల్లో కానీ ఈ పేరుపాలెం అంతా. ఆ దినాల్లో మా అమ్మగారిని ఏమన్నారు, దేవుడు అమ్మ అనేవారు. అంటే దేవుడిని నమ్ముకుంది, ప్రతిసారి దేవుని గురించి చెప్తుందానికి ఓ ముద్ర చేశారు, ఇప్పుడు దేవుడు అమ్మ అని. అప్పుడు మరియమ్మ అమ్మగారు, దేవుడు అమ్మగారు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ బిడ్డను బ్రతికించాడు, ప్రాణం వెళ్ళిపోవలసింది, అలాంటి పరిస్థితి టోకది, మరి ఎందుకో దేవుడు కాపాడాడు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి దేవునికి నా జీవితాన్ని సమర్పణ చేసుకున్నాను. ప్రభు నీ కోసమే నేను బ్రతుకుతానని. ఎప్పుడైతే అలాంటి తీర్మానం చేశానో ఆ రోజు నుంచి మళ్ళీ నాకు ఎప్పుడు గుండెపోటు రాలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక అని చెప్పారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఈ గుండె చెకప్ చేయించుకొని మందులు వాడవలసి ఉంటుంది, లేకపోతే ఏదైనా వాలు పడితే మళ్ళీ అది చేయించవలసి వస్తుంది అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత నాకు బాగున్న విధానాన్ని చూసుకుని ఇంక నేను దాన్ని పట్టించుకోలేదు. కొంచెం బాధ ఉంటే వెళ్దును, మరి ఏం బాధలేదు, ఫ్రీగా ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి ఆ విషయమే నాకు గుర్తు రాలేదు. ప్రభునందు ఇలాగా 2 విషయాలు నాకు జరిగాయి. ఆ 2 విషయాలు నాకు చాలా బలపరిచాయి. అప్పటి నుంచి దేవుని కోసం నేను జీవించడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ రాత్రి మీకు చెప్తున్నాను, ఎవరైతే దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటారో, దేవుని కుటుంబంగా ఉంటుందో, నీ కుటుంబం పట్ల దేవుడు చేసే కార్యాలు నువ్వు ఊహించలేవు. అనేకమైన విషయాల్లో నిన్ను కాపాడతాడు. ప్రభునందు ప్రియులారా, సీతారాంపురాన్ని నేను వెనక నుంచి వచ్చి కొట్టేశాడు ఒక ఆయన. నా తెల్ల పాదం పైకి తిరిగేసింది, నల్ల పాదం కిందకి వెళ్ళిపోయింది. ఏం జరిగిందో నాకు తెలియట్లేదు, తిమ్మిరెక్కిపోయి. నా పాదం ఏంటి ఇలా వచ్చేసిందిరా అంటున్నాను. ఇదేంట్రా పాదం తిరిగిపోయిందిరా అంటున్నాను. అలాగుండి ఎదురు బదురు గుద్దుకోలేదు. ఆ సీతారాంపురంలో ఆ పానీపూని వేసినోడు అంటండి, అక్కడెక్కడో నరసాపురం ఎక్కడో పెడతాడంట. అలా ఆవిడ ఫోన్ చేసిందంట, చుట్టాలు వచ్చారు కూరట్రా అని. ఆ టైం అయిపోతుందని ఆ కూరచ్చుకున్నాడు, చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. మేము సీతారాంపురం పైన దెబ్బదాడుతున్నా, ఆడొత్తున్న కాలు మీద ఎట్టేటట్టుకొచ్చి తగిలించేశాడు. ఇప్పుడు మమ్మల్ని వెనకాల బలంగా గుద్దినా బాగుండు, సైడ్ గుద్దాడు. ఎప్పుడైతే నా కాలుకి ఇలా తగిలిందో ఇది ఇరిగిపోయి ఇలా వచ్చేసింది. తెల్లదేమో పైకి వచ్చేసింది, నల్లదేమో కింద ఉంది. ఈ చూసుకుంటూ ఇదేంటి తెల్లది పైకి వచ్చింది అని, మా పెద్దోడికి ఏమైనా దెబ్బ తగిలిందేమో, ఇవాడు పడిపోడికి ఏమైనా దెబ్బ తగిలిసిందేమో కూర్చుని నేను అంటున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, ఆయన బాగానే అన్నాడు, నీ కాలే ఇరిగిపోయింది అన్నాడు. నా కాలు ఇరిగిపోయింది, అందుకే తెల్లగా వచ్చేసి పైకి వచ్చేసిందా అని. అప్పుడు తిమ్మిరైపోయింది. సరేలే, అప్పుడు ఆటో మాట్లాడి ఆ ఆటోలో ఎక్కించుకున్న తర్వాత అప్పుడు తెలిసింది బాధ. అప్పుడు దాకా బాధ తెలియలేదు. సరాసరిని ఈ సూర్య డాక్టర్ గారు, నీకు ఆపరేషన్ చేయడు చూడు, ఆయన డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. అమ్మో, శీల మండలం ఇది చాలా కీలకైంది, ఇది నా వాళ్ళు అవదానండి. అందే భుజంగరావు గారు హాస్పిటల్కి ఆ అబ్బాయికి అవతల ఉంటాడు కదా, దిమ్మకల హాస్పిటల్, ఆయన దగ్గర తీసుకెళ్ళాను. ఇది శీల మండలం, ఇది మనకే చట్టాది వ్యవహారం తీసుకెళ్ళిపోండి అన్నారు. వ్యవహారం ఎర్రెంకి అంటే రైల్వే స్టేషన్ ముందు ఉంటుంది ఎర్రెంకి, అది చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్. వాడు చూశాడు, వాడి దగ్గరికి తీసుకెళ్ళారు. అబ్బాయి చేస్తాను, ఏం జరుగుద్దో తెలీదు, సరిగ్గా సెట్ అవుతుందో అవ్వదో నాకు తెలదు అన్నాడు. వీళ్ళకి భయం ఉంది. ఏ భయం? ఇద్దరు డాక్టర్లు వద్దన్నారు కదా, ఏదో ఈడైనా చేస్తానంటున్నాడు, పోనీ ఎలాగో అవుతుందో చేయండి అన్నారు వీళ్ళు. అప్పటికప్పుడే ఇంచుమించు 200 మంది పైగా హాస్పిటల్ కాడికి వచ్చేసారు. 200 మంది పైగా జనాలు అందరూ ఏంటి ఇలాగ వచ్చేసారని. ఎప్పుడైతే మా నోడు చూశాడో నన్ను ఇడిచిపెట్టేసి బయటకు వచ్చేసాడు. ఏంటి జనం రేపు పొద్దున్న ఏమనుకుంటారని, వెళ్ళిపోండి. అయ్యా, వాళ్ళందరూ కూడా ఏమి చేసేవాళ్ళు ఏం కాదు, ఆ వచ్చిన ఆయన పాస్టర్ గారు, అందుకే వాళ్ళ విశ్వాసులాళ్ళు అని చెప్పారు. ప్రభునందు ప్రియులారా, సరే ఆపరేషన్ చేస్తా అన్నాడు. అబ్బాయి నేను చేస్తాను, కవర్ అవుతే కవర్ అవ్వచ్చు, లేకపోతే లేదు అన్నాడు. చేసేసిన తర్వాత తిరుగుతూ ఉన్నప్పుడు అన్నాడు, కొంచెం బెండుగా పడుతుంది అడుగు, ఏం కంగారు పడుకోక, మరి ఏం చేస్తాం, అంతవరకైనా సాల్వ్ చేయగలిగాం అన్నాడు. సర్లే ఏం చేస్తామని మనం సరిపెట్టేసుకున్నాం. తర్వాత నాకు మామూలుగా తగ్గిపోయిన తర్వాత బాగా నార్మల్గా ఒకసారి చెకప్ చేయించుకుందాం, అసలు ఏంటి అంతవరకు ఎలా ఉంటుందని చెప్పేసి వెళ్తూ ఉంటే చూసి అంటాడు, కాలు నీదేనా అంటున్నాడు. ఇది అంత పర్ఫెక్ట్గా ఎలాగయింది నీకు, కనీసం కొంచెం యాస్ కూడా నడవేంటి అన్న. అసలు వాస్తవానికి అలా ఉండకూడదే. అంటే పెద్ద ఎముక ఇరిగిపోయింది, చిన్న ఎముక ఇరిగిపోయింది, మధ్యరేఖాన్ని ఈ పాదానికి ఉన్నటువంటి బాల్ ఉంటుంది కదా, ఆ బాల్ కూడా రెండు పగిలిపోయిందంట. అన్నీ చేయగలిగితే కానీ ఆ బాల్ చేయలేను అన్నాడు. అందుకని నీకు బెండ్ ఉంటుంది అన్నాడు. నేను మంచిగా ఉన్న హాస్పిటల్ అన్నాడు, ఈడుతుముగా నడుతుమో, లేకపోతే సాగేసి నడుతుమో, కాలేన వదిలి నడుతుమో చూశాను, కానీ నువ్వేంట్రా బాబులో అయినగా నడుతున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను చెప్పాను, నా దేవుడు నన్ను కాపాడాడండి, నిజంగా కాపాడాడయ్యా అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు అపాయాలు వచ్చినప్పుడు, అపాయాలు వస్తాయి, వేదనలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, ఇవన్నీ వచ్చినప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకనంటే దేవుడే చెప్తున్నాడు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను తప్పిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
యోబుని గురించి మనం మాట్లాడతాం కదా. యూదు దేశమందు యోబు ఎంత నీతిమంతుడు లేడు, అతడు యథార్థవంతుడు చెడుతనమును విసర్జించి వాడు నేను భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటే సైతాన్గా అన్నాడు, బాలే చెప్పాయ్యా, అతనికి అన్నీ ఇచ్చావు కాబట్టి అందుకే అలా ఉన్నాడు, ఒకసారి నన్ను వదులు చూడు, ఆయన సంగతి ఏంటో తేల్చి చూపించేస్తాను అన్నాడు. వెళ్ళి అన్నాడు. ప్రియులారా, గొర్రెలు తీసేసుకున్నాడు, ఆస్తుని తీసేసుకున్నాడు, పిల్లలను తీసేసుకున్నాడు, చివరికి తన శరీరాన్ని కూడా తీసేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఎముకలతో ఉన్నాడు, శరీరం అంతా కూలిపోయింది. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇబ్బందులు జరిగినా నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, అతడు అన్యాయం చేయుట అసంభవము అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసంభవము అని చెప్తే ప్రియమైన దేవుని బిడ్డలు ఎంతమంది ఆయన దగ్గర వచ్చి మాట్లాడిన అందరి పట్లేను. చివరిలో దేవుడు అతను దర్శించి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఇదిగో పిల్లలు పోయారన్నా కదా, నీ పిల్లలు ప్రపంచంలో నీలాంటి పిల్లలు ఇంకెవరికి ఉండరని చెప్పాడు. అలాంటి పిల్లల్ని ఇస్తున్నాను అన్నాడు. ప్రియులరా, అన్నీ డబల్ ఇచ్చాడండి, అన్నీ డబల్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ మళ్ళీ కాపాడి మళ్ళీ ఆయనకి అప్పగించేశాడు. ప్రభునందు ప్రియులరా, మన దేవుడు కాపాడేవాడు. చెప్పండి అందరూ, ఎలాంటి దేవుడు? 121 కీర్తన మనం చదువుతున్నప్పుడు చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. ఇశ్రాయేలీలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. మీకు భయపడరు కదా, 2 సంగతులు చెప్తాను, భయపడతారా? మళ్ళీ రాత్రి నిద్రపోకుండా ఉండొద్దే, చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటివి జరిగాయి. అంటే తన బిడ్డల్ని ఎలా కాపాడుతానన్న దాని గురించి చెప్తున్నాను. ప్రభునందు ప్రియులారా, శిల్పాలం నుంచి ఒక భార్య భర్తలు యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు. మా ఇంటికి సన్నిధికి వచ్చి, అయ్యా మీరు ఏ రోజు ప్రార్థన అంటారో ఆ రోజు మేము మా ఇల్లంతో పాటు మేము సిద్ధపడతాం. మొన్న విజయవాడలో ఎలాగైతే ఫోటోలన్నీ తీసేసి చేశారు, అలాగే మేము కూడా చాలా ఫోటోస్ ఉన్నాయి, వేల కొలిది ఖరీదు కలిగి ఉన్నారు. ఎవరికైనా ఇస్తామండి, ఎవరికి ఇవ్వద్దు, మీరు వద్దు అనుకుని మరి ఒక్కొక్కరికి ఎలాగిస్తారు, మీరు వద్దు పడవేసేయండి అని చెప్తే వాళ్ళన్నీ పడవేసి ఇల్లు అలికేసి, వాళ్ళు మట్టిల్లు అండి, ఇప్పుడు మంచి డాబా కట్టుకున్నారు, మట్టిల్లు అలికేసుకుని. సరే మధ్యాహ్నం పగలు, ఎందుకని నేను అన్నాను, అయ్యా మరి అది మీరు నూతనంగా ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి పగలేడతాను ప్రార్థన అన్నాను. వాళ్ళందరూ శుభ్రంగా ఇల్లు అలికేసుకుని శుభ్రంగా మంచిగా సిద్ధపడి ఉన్నారు. కరెక్ట్గా నేను 11 గంటలకు వెళ్ళాను. 11 గంటలకు వెళ్ళినప్పటికీ బయట వేశారు, కొబ్బరి చెట్లు ఉన్నాయి, బయట వేశారు కుర్చీ. బయట కుర్చీ వేస్తే కుర్చీ మీద కూర్చున్నాను. ఈ లోపల సాపలు అయ్యి ఏంటమ్మా అని మొదటి మాట మాట్లాడడమే తెలుసు నాకు. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఆ కుర్చీలోనే కూర్చున్నాను. ఇలా అంటారు, రెండయ్య గారు అంటారు, కళ్ళు అప్పగిస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. భయంకరమైనటువంటి ఆ మత్తు, ఆ వినికిడి లేకుండా తన ప్రభావం ఆమె చూపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కొలిచేటువంటి ఆ దేవత నా మీద తన ప్రభావం చూపించింది. వీళ్ళు రెండయ్య గారు అన్నారు. వీళ్ళు ఇది స్పర్శలోకి వస్తే నేను వెళతాను లోపలికి, స్పర్శ రావట్లేదు, ఎక్కడో ఆత్మలో నుంచి మొదలుపెట్టాను. స్తోత్రము నాయన యేసు రక్తం మెచ్చేం, స్తోత్రము నాయన యేసు రక్తం మెచ్చేం, అలాగా ఇంకా అది ఎక్కువగా అవ్వడం, బలం పుంజుకోవడం, తర్వాత స్వరం వచ్చి మాట కూడా రావట్లేదు. వాళ్ళు ఎంతసేపు మాట్లాడినాను ప్రియులారా, వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా మాట రావట్లేదు. ఏంటి అయ్యగారు మాట్లాడరేంటి అంటున్నారు, చూస్తున్నాను, మాట్లాడరేంటండి అయ్యగారు అంటున్నారు వాళ్ళు. కనుక అలాగని అని ఒక గొప్ప బలం వచ్చిన తర్వాత సరే పదండి అని చెప్పేసి, అమ్మయ్య దేవుడు విడుదల ఇచ్చాడు, ప్రార్థన పెట్టేశాను. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్తున్నాను. సిమెంట్ రోడ్డు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఆయిల్ రోడ్ ఏదో అంటారు, చాలా వస్తుంది. అది ఎండాకాలం, కోతలకు వస్తున్నారు. ప్రియులారా, గడ్డి దున్నేసుకుని గడ్డి అలాగే వేసారు. ఓ పక్క రోడ్డు వేసారు, సిమెంట్ రోడ్డు, దానికి మధ్య బిజ్జి ఉంటుంది. అవతల పక్క వేసుకుని ఇవతల పక్క వదిలి నేను వెళ్తా ఉన్నాను. సరిగ్గా టర్నింగ్ తిరిగి ఆ గడ్డల గడికి వచ్చేటప్పటికి
ఎవరో వచ్చినని గెంటినట్టుగా గెంటి, ఎదురు రాలేదు, నా పక్క నుంచి ఎవడు రాలేదు, అలా గెంటింది అంతే బండి, వెళ్ళిపోయిందంతే. వెళ్ళిపోయి నేను గడ్డి మీద పడిపోయాను. బండి అలాగే వెళ్ళిపడిపోయింది. చేలో పని చేస్తున్నారు చాలామంది. అయ్యి బాబు ఇంకేముందరో ఎవరో కానీ పడిపోయాడు, ఇంకా అయిపోయాడు రా, చచ్చిపోయి ఉంటాడు అంత స్పీడ్లో అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి కాళ్ళు చేతులు పీస్తున్నారు. ఎక్కడ తగిలింది అబ్బా, ఎలా తగిలింది ఏంటి అని. ఏం జరిగిందో అంతే, ఎందుకు పడిపోయి, ఎవరు రాలేదు కదా నీకు, వెనకాల వచ్చి ఎవరు గుద్దలేదు, ఎందుకు పడిపోయే వాళ్ళకంటే అదేనా నాకు తెలియట్లేదు అని అన్నీ పిసికి అన్నీ చేస్తూ ఉంటే కనీసం నాకు ఇంత రక్తం దెబ్బ కూడా తగలేదు. అంటే దేవుడు అలాంటి పరిస్థితి నుండి ఏం చేశాడు, కాపాడాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకొకటి మైనవల్ అంకలో రాత్రి ప్రార్థన పెట్టి వెళ్తున్నాను. అక్కడ చాలా చీకటి కలిగినటువంటి ఆ ఏరియా ఎట్టి వెళ్తూ ఉంటే వీళ్ళకి ఎన్నో తూములు ఉంటాయి, ఆ 70 తూములు ఉంటాయి. ప్రార్థన ఎట్టి వెళ్తున్నాను, ఎవరు ఎదురు రావట్లేదు, తూములు ఉంటాయి. సగం వరస ఈ ఒక పక్క చక్రాలు కారు, అది నాకు కారు వేసుకెళ్ళాను, బయట దిగిపోని 2 మాత్రమే రోడ్డు మీద ఉన్నాయి. కనీసం ఒక అరగంట టైం తోలలేదు, ఒక గంట తోలలేదు. ఎలాగ వచ్చిందో ఆ మగత మత్తు నాకు అర్థం కావట్లేదు. పోనీ వెళ్ళాను, ఒక 100 కిలోమీటర్లు, ఒక 50 కిలోమీటర్లు తోలితే నిద్ర వచ్చింది అనుకోవచ్చు. ఆ పొలిమేర దాటుతున్నప్పటికీ దాని యొక్క ప్రభావం చూపించి నన్ను మగత, ఈ 2 చక్రాలు వెళ్ళిపోని, ఈ 2 చక్రాలు ఏమో రోడ్డు మీద ఉన్నాయి. ఉన్నప్పటికీ ఏసయ్యా చచ్చిపోయానయ్యా అన్నాను, అంతే ఒకటే మాట. ఈ స్టీరింగ్ ఇలాగ అంటా ఇలా ఊపాను, ఎలా ఎక్కేసాయో నాకే తెలియలేదు. ప్రియమంది బిడ్డలారా, దేవుడు అనుకున్నాను, ప్రభువా నిన్ను ప్రేమించే వారిని నువ్వేం చేస్తావు, కాపాడుతావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, అద్భుతంగా కాపాడినటువంటి దేవుడు. ప్రియమంది బిడ్డలారా, ఇంకా మీకు బైబిల్లోంచి కూడా చాలా సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిస్తే ఇల్లును, బంధువులను, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని అన్నీ విడిచిపెట్టి కట్టుబట్టలతో తీసుకొచ్చేసాడు. ఎవరిని? శారాము గారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి ప్రసంగం అయితే బాగా చేస్తాను, అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు తెలియదు అన్నాడు. ఎంత భయంకరంగా ఉంటుంది. అదేంటండి, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదా, మరి ఎక్కడ తీసుకెళ్తారండి? ఏ ఆడవిడైనా వెళ్తుందండి? అసలే అనుమానం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమంది, అలాంటి పొజిషన్లో భర్తతో వచ్చేసిన తర్వాత ఒక చోట ఉన్నారు, దేవుడు చెప్పిన చోట ఉన్నారు. ప్రియమంది బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉంటే లోతు కుటుంబము సొదొమ పారానికి వెళ్ళిపోయారు. ఇలా జరుగుతున్న తర్వాత సొదొమలో నుంచి లోతు కుటుంబాన్ని, అక్కడున్న జనాన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఆస్తిని ఇద్దరు రాజులు ఉంటుంది, గ్లోమోరా, ఇంకొక ఆయన పేరు ఏదో ఉంటుంది. ఆ ఇద్దరు రాజులు అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళు తీసుకెళ్తూ లోతును కూడా తీసుకెళ్ళిపోయారు. లోతు కుటుంబాన్ని కూడా ఎవరో వచ్చి చెప్పారు, అబ్రహామా, నీ తమ్ముడు భార్యను, పిల్లల్ని అందరినీ, వారితో పాటు ఆ 2 దేశాల యొక్క రాజులను అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు అని. ప్రియులారా, అప్పటికి అబ్రహాం గారి దగ్గర 300 మంది పని చేసేవారు ఉన్నారంట. ఎంతమంది? మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 2 దేశాలు కలిగిన సైన్యాలు. ప్రియులారా, వీళ్ళందరినీ ఆస్తిని కొలగొట్టుని తీసుకెళ్ళిపోతూ ఉంటే అబ్రహాము ఈ 300 మందిని తీసుకుని వెళ్ళి, ప్రియమంది బిడ్డలారా, యుద్ధం చేశాడు. అప్పుడు దాకా యుద్ధాలు తెలిసి ఆయనకి, అబ్రహాముకు యుద్ధం చేయడం తెలీదు, యుద్ధ సైన్యం తెలీదు. వాళ్ళ గొర్రెల దగ్గర, వాళ్ళకున్నట్టు జీవనాస్తుల దగ్గర ఉన్నటువంటి జనవాళ్ళు, దేవా నువ్వు నన్ను పిలిచావు, ఇదిగో నిన్ను నమ్మి నావన్నీ విడిచిపెట్టి వచ్చాను, ఇదిగో నా సోదరులు, నా రక్త సంబంధిని
తీసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారిని తీసుకునడానికి వెళ్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదని దేవునికి ప్రార్థన చేసుకుని తనకు అప్పగించుకుని వెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా, ఇద్దరు రాజులను అలాగే తన కుటుంబ తమ్ముణ్ణి వాళ్ళందరినీ వారి చేతిలోని విడిపించుకుని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారి యొక్క చేతిలో నుంచి దేవుడు అబ్రాహామును కాపాడాడు. తర్వాత అబ్రాహాం ఎవరినైతే కాపాడాలనుకున్నాడో వారిని కూడా దేవుడు కాపాడాలి. ఇద్దరు రాజులు ఏమన్నారో తెలుసా? ఇదిగో మా జీవితం క్లోజ్ అయిపోయింది అనుకున్న సమయాల్లో, అబ్రహమా నీవు వచ్చావు, నీవు వచ్చి మమ్మల్ని కాపాడావు, నీకేం కావాలో చెప్పు అని అడిగితే ప్రియులారా, అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నీ చెప్పులు వారి కానీ నూనె పోగు కూడా నాకు అక్కర్లేదు. నువ్వు ఒకవేళ అది నాకు ఇచ్చావనుకో నీ పేరు చెప్పుకుంటావు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమన్నాడు? ఆ ఘనత ప్రభావం నా దేవునికి రావాలి కానీ నీకు మాత్రం చెల్లకూడదు అని చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే వారు ఉంటారో, దేవుడు నిజంగా వారిని ఏం చేస్తాడు? తప్పిస్తాడు, కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకొడు, నిద్రపోడు. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలును చెప్పండి అన్నమాట, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు, నిద్రపోడు. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? చెప్పాలి. ఈ రాత్రి ఆ ఒక్క విషయం చెప్తే మీరు చాలా భక్తిపరులు అయిపోతారు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు, నిద్రపోడు అని దేవుడే చెప్తున్నాడు ఆ వ్యక్తికి. అసలు ఇశ్రాయేలు అంటే ఎవరో? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు, నిద్రపోడు అంటే ఒక మనిషిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనిషి ఎవరంటే యాకోబు. ఇశ్రాయేలీలు అనంటే యాకోబు నుండి వచ్చిన సంతానానందరినీ కూడా ఇశ్రాయేలీలు అన్నారు. ఎక్కడి నుంచి? యాకోబు పేరును మార్చిది ఎక్కడ? ఎబ్బేజు రేవు దగ్గర. ఇక్కడి నుంచి నీవు ఇశ్రాయేలుగా పిలువబడతావు అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ తర్వాతే ఇచ్చాడు ఎవరో దేవుడు వాగ్దానం, ఈ ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు, నిద్రపోడు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అందుకని యాకోబును మాట్లాడు, నా కోసం చేస్తున్నారేమో, యాకోబును దేవుడు ఎక్కడా పడిపోనివ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యాకోబు దేవుడిని ఎంతగా ప్రేమించాడు? ఒక చిన్న విషయం చెప్తాను వినండి. ఒక దేశానికి వచ్చాడు. ఒక దేశానికి వచ్చిన తర్వాత పారాయి దేశం, విన్నారా? అది పారాయి దేశం. స్థలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, తన పశువులకి అట్లకి పాకలన్నీ వేసుకున్నాడు. ప్రియులారా, స్థలం కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ దేశంలో ఈయనకి హక్కు ఉంటుందా? స్వతంత్రం ఉంటుందా? మాట్లాడండి. దేశ హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు మన భారతదేశం విడిచిపెట్టి వేరే దేశం ఇలా ఇల్లు కట్టుకున్నాం అనుకో, రెక్కలేగరేస్తామండి మనం అనుకుంటాం అక్కడ. ఎందుకనంటే ఏదో గూడు వచ్చింది, ఎందుకని వాళ్ళ దేశం వాళ్ళ చట్టం ఏలబడుతుంది మన మీద. ఇప్పుడు అలాగే యాకోబు తమ కాని దేశంలో ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ చేసుకుని నివాసం చేసుకుని ఎవడేమనుకుంటే నాకేంటి అని చెప్పేసి ఎలోహి అని ఈ కొంతమంది ఆర్చ్ ఉంటుంది కదా, ఒక రోడ్డు కట్టుకుని ఈ రోడ్డు బృందావనం, ఎల్పిడి స్టేడియం, అది ఇది అని పెట్టి పైన ఏం చేస్తారా? గ్రామం బయట ఏం పెడతాడు? ఆర్చ్ పెడతారు కదా. అలాంటి ఆర్చ్ కట్టేసి ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని రాశాడు. అలా రాయడానికి ఏముండాలి?
ధైర్యం దమ్ము ఉండాలి. పరాయి దేశం వెళ్ళి పైగా ఇంట్లో కాదు భక్తి, ఎక్కడెట్టాడు? బయటెట్టాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అది చూసి దేవుడు పరవశమైపోయి ఎల్ హెలోయి అని రాశాడు. హెబ్రీ భాష అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని దాని అర్థం. అది చూసి దేవుడు పరవశమైపోయి అప్పుడు అన్నాడు ఈ మాట, ఏమని? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ప్రియులారా, ప్రతి వాక్యము మనం బాగా గమనిస్తే దానికి ఒక అద్భుతమైన రీజన్ ఉంటుంది. ఎందుకు ఈ పదాన్ని ఎందుకు వాడవలసి వచ్చింది, దేవుడు దేన్ని చూసి వాడాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుని చూసి దేవుడు ఒక మాట అంటాడు. ఎందుకంటే ఇతడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నా హృదయానుసారుడు అన్నాడు దావీదుని గురించి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అతనికి ఇచ్చే వాగ్దానం, శాశ్వతమైన ప్రేమతో నేను కూడా ప్రేమిస్తాను. అలా ఒక్కొక్కరి యొక్క నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఒక్కొక్క గిఫ్టు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిషేకాన్ని విడుదల చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అడిగి పెట్టే ప్రతి స్థలం నీకు మాట్లాడాలంటే అలాంటి అవకాశం నాకు ఆకొస్తే ఎక్కడ బట్టి అక్కడే పెట్టేది అని అడిగాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక అనుకుంటున్నారా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఒక రూపేణ ఉంటుంది. ఏ రకమైనటువంటి అడుగు, ఏ విధమైన భావంలో పెడతావు అడుగు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తాను అని ప్రభునందు ప్రియులరా, అది ఎవరికి ఇచ్చాడంటే అబ్రాహాంకి ఇచ్చాడు. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నమ్మకత్వాన్ని చూసి, మనం దేవుని మీద ఉన్న మన ప్రేమను చూసి దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీకు ఒక వాగ్దానం ఇస్తాడు, పొందుకోవాలి వాగ్దానం. ఆ వాగ్దానం ఎలా అవుతుంది? నీ విశ్వాసము, నీ నమ్మకత్వం, నీ భక్తిని చూసి దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి మీకు చెప్తున్నాను, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు, కాపాడుతాడు కూడాను. దేవునికి ఇష్టం కాపాడటమే కాదు, వారికి వాగ్దానాలు కూడా చేస్తాడు. వాగ్దానం ఇచ్చి వాళ్ళని బలపరుస్తాడు. వారికి ఉన్న సమస్యలన్నీ తీరుస్తాడు. అద్భుతాలు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ప్రతి వ్యక్తి, చిన్న మాట మీకు చెప్తాను, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి ఏం చేయాలో తెలుసా? ఒక పని చేయాలి. ఏం పని చేస్తారు చెప్పండి? చెప్తాను, చేస్తారా? మాట్లాడంటే చేస్తారంటే చేయమంటాడేమో అయ్యో మనుషులకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 22వ కీర్తన చదవండి మీరు. 8వ వచనం చదవండి. 22:8 బైబిల్ ఉంటే అందరూ తీసుకోండి. యెహోవా మీద నీ భారము మోపుము, విడిపించునేమో. దేవునికి స్తోత్రం. అసలు భారం లేని మనిషి ఉంటారా? ఎవరిని కదిపినా అమ్మా ఏమైనా భారం ఉందా, ఏమైనా ఉందంటే అయ్యి బాబు ఎందుకు లేదాడు బాబా, పిల్లోడికి పెళ్లి చేయాలి, లేదా అప్పులోనే అప్పులు తెలియదు, ఏదో ఒక భారం వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తుంది? కుదిలేస్తుంది. ఈ రాత్రి మీకు నేను చెప్తున్నాను, నీ దగ్గర ఉన్నటువంటి భారాన్ని ప్రభు మీద పెట్టేసి నువ్వు ఫ్రీగా ఉండగలుగుతారా? అలాగా ఉండగలుగుతారా? అదే మరి నువ్వు నీ దగ్గర పెట్టుకుంటావు కాబట్టి ఇంకా ఆయన ఎలా మోస్తాడు? ఆయనకి అప్పగించేసి నువ్వు మరిచావు అనుకోండి, ఆయన మొదలు పెడతాడు. దేవుని ఇప్పుడు మనకు తేలిక అవుతుంది కదా, అవుదా? ప్రియమైన బిడ్డలారా, ప్రతి వారికి ఒక భారం ఉంటుంది. భారం లేని కుటుంబం అంటే ఉండదు. ఆ కుటుంబంలో ఏదో ఒక భారం, ఏదో సమస్య ఉంటుంది. దాన్ని ప్రియులారా ప్రభు పాదాల కాడ పెట్టి నీవు ఫ్రీగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత విశ్వాసం ఉంచాలంతే, ఆయన చేస్తాడని. ప్రభునందు ప్రియులారా,
అద్భుతంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, మీ భారాన్ని నా దగ్గర దించండి, నా కాడి మీరు ఎత్తుకొనిడి. ఇప్పుడు ఏ భుజము ఖాళీ ఉండకూడదు. వినాలి ప్రియులారా, చక్కటి విషయం చెప్తున్నాను. ఏ భుజము ఖాళీగా ఉండకూడదు. ఏంటి మన మీద ఉన్న భారం? ఏంటి? ప్రయాస అనే భారం. బాధతో కూడింది, కష్టంతో కూడింది, వేదంతో కూడింది, చాలా భారమైంది. దాన్ని తీసుకొచ్చి దేవునికి అప్పగించి ఆ తర్వాత ఏం చేయాలి? ఆయన కాడెత్తుకోవాలి. మనోళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఆళ్ళని పట్టుకొస్తారు. ఎక్కడికి? మనందరినీ పట్టుకొస్తాం. ప్రభా కూతురు నాయన, ప్రభా కొడుకు నాయన, ప్రభా అప్పులు ఉన్నాయి నాయన, అయ్యో చాలా నష్టపోయాను నాయన, అన్నీ ప్రతి భారమే అన్నీ తీసుకొచ్చి ఏం చేసినా నీవే చేయాలని, మంచిదే బాగానే ఉంది, వదిలేవు. ఆ తర్వాత ఎవరి కాడెత్తుకోవాలి? దేవుని కాడెత్తుకోవాలి. దేవుని కాడ ఎలాంటిదంట? సులువుగాను తేలికగాను ఉంటుందంటండి. పెద్ద కష్టం ఏమైంది కాదు, సులువుగాను తేలికగాను ఉంటుందంట. ప్రియులారా, ఈ కాడు నువ్వు మోస్తూ ఉంటే నీ కాడి అర్థమైందా? ఇప్పుడు మన కాడు అక్కడ దించామనుకోండి, కాడే ఇయ్యమా లేదా? కాడే అయిన తర్వాత మనం ఎవరిది ఎత్తుకోవాలి? సులువైంది మనం ఎత్తుకోవాలి. ఆయన కాడు సులువైంది. నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమన్నాడు? నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి, విశ్వాసం ఎలా ఉంటుందో నేర్చుకోవాలి, నమ్మకం ఎలా ఉంటుందో నేర్చుకోవాలి, దేవుణ్ణి ఘనపరచడం ఎలాగే నేర్చుకోవాలి, దేవుని గురించి ఎలా సాక్ష్యం ఇవ్వాలో నేర్చుకోవాలి, దేవుడి యొక్క సత్యాలు ఎలా ఉంటాయో నేర్చుకోవాలి. అలా ప్రతిదీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆ కాడి నువ్వు ఎత్తుకున్నట్టు లెక్క. అసలు వదిలేసావనుకోండి, మళ్ళా నీ కాడిని తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆయన కాడు ఎత్తుకుంటే, మన కాడు ఆయన దగ్గర పెడితే ఇక చూడండి మన సంగతి అంతా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అద్భుతాలు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడండి. అసలు నువ్వు ఊహించలేము, అంతే వర్ణించలేము. అలాగే కార్యాలైనా చేస్తాను. నేను చెప్తే ఈ రాత్రి మీరు అసలు తెల్లారు చెప్తూ ఉంటాను. దేవుడు చేసే విషయాలు, అనేక మంది మనుషుల్లో, ప్రజల్లో చేసే విషయాలు, ప్రభునందు ప్రియమైనటువంటి గొప్ప గొప్ప సంగతులు, ఊహించలేని సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా గొప్ప నీ మీదకు వచ్చే శత్రుత్వం కలిగిన ప్రతి ఒక్కరి యొక్క కొమ్ములు ఇచ్చిరేసి విరగొట్టి, ప్రియులారా నువ్వు ప్రేమించడం నీ వంతు, ఆయన ఏం సరి చేయటం అని చేస్తాడు. అందరిని సరి చేసి నీకు భయపడేటట్టుగా, నీకు లోబడేటట్టుగా చేస్తాడు దేవుడు. అన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. నీ సరిహద్దులో సమాధానం ఉంచుతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విచిత్రంగా ఉంటాయి ఆయన కార్యాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వర్ణించలేం. ప్రభునందు ప్రియులారా, కర్రలిచ్చుకుని కొట్టేత్తానికి వచ్చి అందరిని వెళ్ళగొట్టేసిన వాడు తెల్లారిపోతుండే, అయ్యా నువ్వు కాదన్నా అవునన్నా నీ స్థలంలోనే మీటింగ్ పెట్టుకోవాలి, తప్పదు. ఈ రాత్రి వాళ్ళందరినీ గెంటేసి ఇలా చల్లర చేస్తున్నావు, పోనీ ఏం కావాలో చెప్పు, నువ్వు కాదన్నా నీ పొలం నేను దిగాలి అని మన పెద్ద చర్చికాడ ఒక విషయం చెప్తున్నాను. అంటే దేవుడు ఎలాంటి వాడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2 రోజులు మీటింగ్ పెట్టుకోవటానికి పెట్టొద్దని తాగేసి ఇలా ఆవు కారించుకుని బాగా కారించుకుని సభ జరుగుతూ ఉండగా కారించుకుని వచ్చేసాడు. ఏయ్ పాడరా అబ్బాయి తలవన అదే లేకుండా అన్నాడు. ఏం చేస్తాం? సౌండ్ సిస్టమ్ వేల కొలిది, ఏర్పాట్లు ఇవన్నీ కుదరదన్న నా స్థలం తీసేయను. తెల్లారి పొద్దుట 4-5 పెద్దలను పట్టుకుని మెట్టు దిగుతాను, తలంలోకి వెళ్ళాలి, తప్పదో ఏదో రకంగా ఎంత రేట్ అయినా పర్వాలేదు అని బేరానికి వెళ్తే ఆయన ఏమని, నా పిల్లల్ని గంపేసి కప్పెడతానా, వాళ్ళకి ఇల్లు కట్టుకుంటే తల ఉండదా అన్నాడు. వచ్చేసాం, మాట్లాడుకూరుకున్నాం. 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పెద్దలు తీసుకుని మన దగ్గరికి వచ్చాడు.
ఎవరి పెద్దలు తీసుకుని? ఆయన పెద్దలు తీసుకుని మన దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు తల మమ్మేస్తానంటే, పాస్టర్ గారా తీసుకోండి పాస్టర్ గారా. డిబ్బు లేదు అడిగామంట కదా. అవును, అప్పుడు అడిగాను, ఇప్పుడు తీసుకోవడానికి ఏం లేదు, డబ్బు లేదు, తీసుకోండి పాస్టర్ గారా. అయిపోలే, నువ్వు అడిగితే కానీ ఎన్నొద్దు కానీ ఇప్పుడు ఎంత ఇయ్యి అన్నాడు. నేను అప్పుడు సెంటు 20,000 ఎంతో ఒకటి జరుగుతుంది, 60,000 ఇస్తానన్నాను. సెంటు అంటే 2 రెట్లేసి, అవసరం తప్పదో అని. ఇప్పుడు మళ్ళీ తీసుకోమని బతిమాలి. ఎంత? 20,000లో మళ్ళీ 2,000 నేను వద్దంటున్నాను. మరి మళ్ళీ 20,000 తగ్గించి, నేను అసలు ప్రయాసపడ్డానా? నీకు అవసరం అనుకుంటే ప్రభు ఇయ్యి, లేకపోతే మానే అని చెప్పేసి మాట్లాడి కూరుకున్నాను అంతే. దేవుడు కొనగలిగిన బోడు మంది ఉన్నారు. తిరిగి తీసుకొచ్చి మనకి ఇలాంటి చెప్పాలంటే చాలా కొల్లులు. ప్రియమందిని బిడ్డ, నువ్వు దేవుని మీద నీ భారం పెడితే, ఆయన్ని కాడుని వెతుకుని నేర్చుకుంటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ప్రియమందిని బిడ్డలారా, దేవుడు ఎలాంటి విచిత్రమైన కార్యాలు చేస్తాడో తెలీదు, ఎలాంటి అద్భుతాలు చేస్తాడో తెలీదు, ఎలాంటి సంగతులు జరిగిస్తాడో తెలీదు, ఏమేమి మేలులు చేస్తాడో నువ్వు ఎరగవు. అసలు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రీతిగా మారిపోద్ది. ప్రియమందిని బిడ్డలారా, 2 విషయాలు చెప్పాను. ఏంటి చెప్పండి? ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, మన భారం ఆయన మీద పెట్టి ఆయన కాడి పెట్టడమే తెలుసు, కానీ ఆయన కాడు మనం ఎత్తుకోరు. అక్కడే జరుగుతుంది ఫాల్ట్. మన భారం పెట్టి ఆయన కాడి మనం ఎత్తుకుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడని మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాన్ని గమనిస్తే ఆయన దేవుడు కాపాడే దేవుడు. మరి పేతురుని కాపాడాడు. నిజంగా ఇక్కడ మందిరం కడతా ఉన్నప్పుడు ఈ కుటుంబం చేసేటువంటి పరిచర్య చాలా అమోహం. ప్రియమందిని, రాబోతున్న కీడులు నీకు తెలీదు. అప్పుడే దేవుడు నిన్ను ఎలా కాపాడాలో, ఎలా జరిగించాలో చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేస్తాడో నీకు తెలియదు. ఇప్పుడు రానే వచ్చింది కీడు. ఏం చేశాడు దేవుడు? అర్థమైంది మీకు? ఇలా ఉంటాయి కార్యాలు. కాపాడాడు. ప్రియమందిని బిడ్డలారా, పొంచి ఉన్న ఉరులు, పొంచి ఉన్నటువంటి తెగులు, ఇవన్నిటి నుండి దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి ఈ కుటుంబానికి చేసిన మేలంతటి బట్టి మనం ఎంత ప్రభువుని స్తుతించినా, చెప్పండి, మాట్లాడరంటండి తక్కువ. ఎందుచేతనంటే అపాయములో నుంచి రక్షించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అపాయములోంచి రక్షించాడు. కాబట్టి ప్రియులరా, ఈ రోజున చక్కగా మళ్ళీ ఇప్పుడులాగే నడుస్తూ ఉన్నాడు. అద్భుతమైన కార్యం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు తీయించుకుని వచ్చి 3 రోజులు ఎంత అయింది. మామూలుగా నడుస్తున్నాడు. వాళ్ళని చూసారా మీరు? మామూలుగా నడిచేస్తున్నాడు. అలా నడిచేస్తాడని చెప్పానులే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏం భయపడకమ్మ, మళ్ళీ ఆపరేషన్ ఉండు అయ్యగారండి, మళ్ళీ ఆపరేషన్ అంటున్నారండి అయ్యగారు అన్నది. ఏం కాదు, అలా తీసిన తర్వాత ఎలా నడిపిస్తారో ఏ ఇబ్బంది ఏమి ఉండదు అన్నాను. దేవునికి నేను నడిచాను కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు అంత ఫ్రీ లేదు, కానీ అంటే చీలమండలం కాబట్టి ఒక 2-3 రోజులు పట్టింది, మరలా కావాల్సింది, తర్వాత మళ్ళీ తగ్గింది. ప్రియమందిని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మేలు ఎక్కడ రానంటే ఇదే మేలు. ఏది? రానే వచ్చింది అపాయం. ఏం చేశాడు దేవుడు? తప్పించాడు, కాపాడాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మొదట మనం దేవుని ప్రేమిస్తే మనం తప్పించే దేవుడు. మన మీదకి వచ్చిన ప్రతి చీకటి, అపాయము, శోధన, తెగులు అన్నిటి తప్పిస్తాడు. రెండవది, ఆయన దగ్గర మన భారాన్ని పెట్టి ఆయన కాడు మనం ఎత్తుకుంటే ఇక చూడు, దేవునికి స్తోత్రం. నీ పని ఆయన చేస్తాడో, ఆయన పని మనం చేయాలి. చేస్తే అద్భుతంగా మన జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడు అలాగ మిమ్మల్ని అందరినీ అలాగ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.
మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం మనందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి రెండు విషయాలు. నువ్వు దేవుని ప్రేమించి బిడ్డ, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ప్రమాదాలు, అపాయాలు ఎన్నెన్నో ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు వస్తూనే ఉంటాయి. శరీరానికి రోగం వస్తుంది. మన జీవితంలో అపాయాలు, సాతానుడు కలిగించిన కీడులు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి నుండి మన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ప్రేమిస్తే నేను కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు. అంత మాత్రమే కాదు, నీ భారం ఏమైతే ఉందో దాన్ని బట్టి నువ్వు ఎంత నలుగుతున్నావో, దాన్ని బట్టి ఎంత వేదన పడుతున్నావో, నీకున్న బిడ్డలను బట్టి, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంతగా నువ్వు బాధపడి నలుగుతూ ఉన్నావో, నీలో నీవే దాన్ని భరించడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావో బిడ్డ, ఈ రాత్రి నీకు చెప్తున్నాను, యేసయ్యా ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్నా బిడ్డలారా నా యొద్దకు రమ్మని నువ్వు పిలుపునిస్తూ ఉన్నావు. అయ్యా నా జీవితంలో, నా కుటుంబంలో ఈ భారాన్ని తీసుకొస్తున్నాను అయ్యా, నీ మీద పెడుతున్నా. ఈరోజే నేను విన్నాను ప్రభువా, ఈ రాత్రే నేను విన్నాను. నా భారం అంటే ఏదైతే ఉందో ఆ భారాన్ని పాదాల కాడ విడిచిపెడతాను అయ్యా. నిన్ను ఈ కాడు వెతుకుని నీ వద్ద నేర్చుకుంటాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీ భారాన్ని ఆయన భరిస్తున్నాడు, నీ భారాన్ని ఆయన మోస్తున్నాడు. నీ కుటుంబ భారాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి నీ భారాన్ని, నలిగిపోతున్న నీ భారాన్ని ఆయన భారిస్తున్నాడు. నీకు మనసుకు తేలికనిస్తాడు, నీకు మనసుకు నెమ్మదినిస్తాడు, నీ జీవితానికి నెమ్మదినిస్తాడు ఆయన, శాంతినిస్తాడు ఆయన. నెమ్మది లేక, శాంతి లేక కృంగిపోతున్న నీ జీవితము, నలిగిపోతున్న నీ కుటుంబానికి ఆయన నెమ్మదినిస్తాడు, ఆయన నీకు శాంతినిస్తాడు ఆయన. ఈ రాత్రి ప్రభుతో ఒక్కసారి మాట్లాడు చూడు, మనసారా మాట్లాడు, హృదయం ఇప్పి మాట్లాడు. తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. నిజమే ప్రభా, నా భారాన్ని మోయలేకపోతున్నాను, ప్రయాస ఎక్కువైపోయిందయ్యా, నాకు వేదన ఎక్కువైపోయిందయ్యా నాకు అని ఎంతో బాధపడతా ఉన్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. అయ్యా మా ప్రియులు సహోదరులు సమూయేలు గారిని బట్టి, కుమారి గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా వారికి ఇచ్చినటువంటి కుమారుడు, నాయన కుమార్తెను బట్టి నేను స్తుతిస్తున్నాం. అయ్యా మరి గతించిన దినాల్లో బిడ్డల పట్ల మీరు ఎంతగానో, బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యం చేశారు ప్రభా. దుష్టుడు అపవాది బిడ్డలను పడద్రోయాలని వాడు ఎన్ని పన్నాగాలు పండినప్పటికీ కూడా నేను పడినటువంటి గోతు నుండి బిడ్డను మీరు లేవనెత్తారు, మీరు కాపాడారు. అందుని బట్టి స్తోత్రం. అవును తండ్రి, నీ వద్దకు వచ్చినప్పుడు మా భారం అంతయు, మా కష్టం అంతయు, మా శ్రమ అంతయు నాయన విశ్రాంతిగా మార్చేటువంటి దేవుడు నాయన. మా భారాలు, మా వేదనలు, మా సమస్యలు నాయన మాకు తేలికగా చేసేవాడు నువ్వు ఒక్కడివే ప్రభా. నీ పాద సన్నిధిలో బిడ్డలకు ఎంతగానో మీరు చేసిన నీ మేలును బట్టి వందనాలు. ఆ బిడ్డను మీరు బాగు చేశారు. మరి ఆ రాడ్లు తీయించుకున్న తర్వాత కూడా మీరు చక్కగా ఆ బిడ్డ నడవటకు మీరు చక్కగా సహాయం చేశారు. అందరి బట్టి వందనాలు తండ్రి. నీకు మా బిడ్డలు నాయన మరి చదువుకుంటున్నారు, మీరు తోడుగా ఉండండి. ఏ అపవాది వారిని శోధించకుండా నీ కాపుదల ఆ బిడ్డల మీద ఉంచను ప్రభా. మరి ముఖ్యంగా అయ్యా నీ యందు భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, నీ కృపలో, నీ దయలో ఆ బిడ్డలు ఎదగడానికి సహాయం చేయండి. ఏ దుష్టుడి బిడ్డలు శోధించకుండా సహాయం ఇచ్చండి. వారికి నాయన స్కూల్కి వెళ్తున్నప్పుడు, అలాగే కాలేజీకి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. బిడ్డలకు మీకు క్షేమము దయచేయండి ప్రభా. అయ్యా నీకే వందనాలు. అలాగే సమూయేలు గారు బట్టి, నాయన కుమారి గారు బట్టి, వారు కూడా మరి నాయన వారు పనులు చేసుకుంటూ ఉంటారు నాయన. వారు చేసుకుంటున్న పనుల్లో మీరు తోడుగా ఉండి, వారు ఎలుట ఎందు వచ్చుట ఎందు మీ కాపుదలు ఉంచండి. వారి కష్టార్జితము వారే అనుభవించుదురుగాక. ఏ దుష్టుడు అపవాది వారి కష్టార్జితం దొంగిలించడానికి వీలు లేదు నాయన. వారి కుటుంబాన్ని మీరే ఆశీర్వదించమని, దీవించమని, అన్నిదిన ఆహారం, వస్త్రాలు, సమృద్ధిగా ధనము, వారి అక్కర్లన్నీ మీరు తీర్చి వారిని మేలుచి తృప్తిపరచున ప్రభా. ఈ రాత్రి నాయన మరి స్థలంలో చేరి వచ్చిన ఆత్మీయులు అయ్యని బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి, వారి కుటుంబాలు కూడా మీరు దీవించమని,
అవి మమ్మల్ని అందరూ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే మా గ్రామాన్ని, మా ప్రాంతాన్ని, మా ప్రజలందరూ కూడా మీరు దీవించమని, నీ మేలులు తృప్తిపరచమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనలు సమర్పించి ప్రార్థనలకు ప్రతిఫలములు పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి యొక్క ప్రేమ, కుమార్